బాగు చేయాలని కోరుతున్నాం. మమ్మల్ని ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేది. ఆయన అడుగు పెట్టాడంటే ఆశీర్వాదాలే, ఆయన మాట్లాడినాడంటే ధన్యతలే, ఆయన చేయి పెట్టాడంటే స్వస్థతలే, ఆయన నోరు తెరిచినాడంటే ముత్యాల ప్రవాహమే. నేను మీ మధ్య అద్భుతాలు చేస్తా. ఎలాంటి అద్భుతాలు చేస్తాడు? ఏ జనము మధ్య చేయబడని అద్భుతం. మనం అనాథులమైనప్పుడు ఆయన ఆశ్రయమయ్యాడు. కరడుగట్టిన పెద్ద పెద్ద ఆస్తులు, అంతస్తులు, బంధువులు, పెద్ద పెద్ద కవర్లు ఇచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, కానీ ఒక పూట భోజనం పెట్టే సామాన్యమైన హృదయం కలిగిన వ్యక్తులున్న బేతనీకి యేసు ప్రభు దర్శించడానికి హేతువేంటి? ఆ బేతనీ జ్ఞాపం చేసి 5 సంగతులు మీ దృష్టికి నేను తీసుకురావాలని కోరుతున్నాను. 5 సందర్భాలు ఆయన వచ్చినాడు. మొదటి సందర్భం మార్క్ చాప్టర్ 11 మార్కు 11:11. ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి సాయంకాలం అయినందున 12 మందితో కూడా, ఇది మీకు ఎప్పుడు సర్ప్రైజ్ అనిపించలేదా? యెరూషలేంకి వచ్చినాడు, 12 మందితో కలిసి లోపలికి వచ్చినాడు, ప్రవేశించినాడు, అన్నీ చూసినాడు. రాత్రి అక్కడ ఉండొచ్చు కదా, ఉండమనే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఎందుకు వెళ్తారనే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఇక్కడ మేము మీకు అరేంజ్ చేస్తామనే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఎందుకంటే అందరూ మాట్లాడేవాళ్ళు కదా. మాట్లాడేవాళ్ళు మస్తుకుంటారు. అయ్యారు ఆఖరాకు వచ్చేసారండి, మా దగ్గరికి వచ్చేసారు, ఎక్కడికి వెళ్తారు, ఇక్కడే ఉండకపోయారా ఏంటి, ఇలా రకరకాలుగా మాట్లాడేవాళ్ళు ఉన్నారేమో. యేసు ప్రభు వారు వెళ్ళిపోతుంటే వారించేవారు కూడా లేకపోయారు. యెరూషలేము కంటే బేతనీ ఏమంత అట్రాక్షను? ఎందుకు యేసు ప్రభు వారు అక్కడికి వెళ్ళారు? 12 మందితో. మీరు ఊహించుకోండి, ముగ్గురుండే ఇంట్లో 13 మంది పోతే పడుకోవటానికి, మిగతా కార్యక్రమాలకి ఎవరైనా అటెండ్ కావటానికి వీలవుతుందా? ముగ్గురుండే ఇల్లు, పేద ఇల్లు. మామూలుగా పాత దినాల్లో మట్టితో ఇల్లు కట్టుకునేవాళ్ళు. సిమెంటు స్లాబ్ అది ఇది కూడా కాదు. కొంతమంది కింద పడుకుంటే కొంతమంది పైన పడుకుంటారులే అనుకోవటానికి కూడా కాదు. ఇది a place of rest. What the rest was not given in Jerusalem is given in Bethany. యెరూషలేములో లేని విశ్రాంతి బేతనీలో యేసు ప్రభుల వారికి ఉంది. యేసు ప్రభు వారి దినాన అలాంటి విశ్రాంతి కొరకే చూస్తున్నాడు. నాకు విశ్రాంతి ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆయన విశ్రాంతి మనం పొందిన మత్తయి సువార్త 11:28-29 మనం చూస్తాం కదా. ప్రయాసపడి భారం మోచుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును. ఏదైనా మ్యూచువల్లే కదా. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని మొట్టమొదట చూసుకుంటారు బాగా, పిల్లలు పెద్దగా ఉద్యోగం వచ్చేదాకా. పిల్లలు పెద్దగా ఉద్యోగం వచ్చి పెళ్ళి అయిపోయిన తర్వాత ఏం చేయాల? తల్లిదండ్రులను చూసుకోవాలి. ఇది సైకిల్. ఎక్కడైనా యేసు ప్రభువుల వారు మనల్ని కూడా విశ్రాంతిలోనికి తీసుకొని వచ్చి మనల్ని భద్రపరిచి కాపాడినాడు. మరి ఇప్పుడు ఆయనకు కూడా అలసి ఉన్నప్పుడు నీళ్ళు ఇవ్వాలా, లేకపోతే ఆహారము, ఆకలిగా ఉన్నప్పుడు ఆహారం ఇవ్వాలా, ఆయన దప్పిగా ఉన్నప్పుడు నీళ్ళు ఇవ్వాలా, ఆయనకు అవసరమైన పరిసర ధర్మము జరిగించడానికి కూడా సిద్ధంగా ఉండాలి కదా. విషాదకరమైన సంగతి ఏంటంటే యెరూషలేము అలాంటిది ఇయ్యలేదు, బేతనీ అలాంటిది ఇయటానికి ఇష్టపడినట్లు వాక్యంలో మనము గమనిస్తున్నాం. ఇప్పుడు మనం యెరూషలేము వలె ఉన్నామా? యేసును వెళ్ళమంటానికి అనుమతించేవారు యెరూషలేము. యేసును రమ్మని స్వీకరించే వాళ్ళు బేతనీ. యెరూషలేమా బేతనీనా? పని మాకు చెయ్యి, ఎక్కడన్నా తిరిగిరా, వచ్చి ఉదయకాలం వాక్యం చెప్పు, ఉదయం నుండి సాయంకాలం, అంతే కదా వాళ్ళు చెప్పింది. ఇక్కడ రాసిండేది ఆయన దేవాలయంలో ప్రవేశించి చుట్టూ పారచూసి ఇవన్నీ ఆయనే దేవాలయం. బైబిల్లో రాయబడింది, బిహోల్డ్ గ్రేటర్ దెన్ టెంపుల్ ఈజ్ హియర్. దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని వాక్యంలో రాయబడింది కదా. మరి దేవాలయం కంటే గొప్పవాడని యేసుక్రీస్తు ప్రభు అనే దేవాలయం వారి దగ్గరకు వచ్చినప్పుడు వారు యేసుక్రీస్తు ప్రభును వారితో పాటు ఉండటానికి అనుమతించకుండా మౌనంగా ఉన్నట్లు వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. అందుకే యేసు ప్రభు వారు బేతనీకి వెళ్ళాడు. పరదేశిగా ఉన్న యేసును, నేను ఈ మాటలు చెప్తే మీకు కష్టంగా ఉంటుందేం కదా. మనం అనాథులమైనప్పుడు ఆయన ఆశ్రయమయ్యాడు.
ఇప్పుడు ఆయన అనాథ అయినప్పుడు ఎవరు చూస్తారు? ఆయన గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరు? ఇది నేను చెప్పే మాటలు కదా, వాక్యంలో రాసినారు చూడండి. యేసు ప్రభువు నోటి ద్వారా పలికిన మాటలు. ఎప్పుడైనా మీరు ఇది చూసినారో లేదో గుర్తులేదు. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయం, జెరెమియా చాప్టర్ 14:8. ఇశ్రాయేలీ నాకు ఆశ్రయుడా, కష్టకాలమున వారికి రక్షకుడా, మా దేశంలో నీవేళ పరదేశి వలె ఉన్నావు. ఏల రాత్రి వేళ బస చేయట గుడారం వేయి ప్రయాణిస్తుని వలె. దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ క్రైస్ట్. ఆయన ఇశ్రాయేలీయులకు ఆశ్రయుడు, ఆ కష్టకాలమందు వారికి సహాయకుడు. కానీ రోజులు వచ్చినాయి. ఇప్పుడేం జరిగిందంటే, ఆయన రాత్రివేళ బస్ చేయటానికి గుడారం వేసే ఒక ప్రయాణస్తుని వలె ఉన్నాడు, ఒక పరదేశి వలె కనిపిస్తున్నాడు. మనం పరదేశులం, ఆయన పరదేశి. ఆకాశ మహాకాశాల పట్టుదలని దేవుడు, ఎవడను సమీపింపరాని మహామహిమల అమరత్వము కలిగిన దేవుడు, తానే శక్తిమంతుడై ఉండి మానవుడైన పాపాత్ముని దర్శించి మానవ హృదయంలో నివసించాలని సంకల్పించిన దేవుడు ఇప్పుడు పరదేశిగా కనిపిస్తున్నాడు, ప్రయాణస్తుని వలె కనిపిస్తున్నాడు, నిరాశ్రయుని వలె కనిపిస్తున్నాడు. దీన్నే కొత్త నిబంధనలో పారాఫ్రైజ్ చేసి ఆయన చెప్పిన మాట, నువ్వు ఎక్కడున్నావు బోధకుడా, వేర్ దౌ డ్వెల్లెస్ట్, నువ్వు ఎక్కడ నివాసం చేస్తున్నావు? నక్కలకు బరైలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుకోవటానికి స్థలాన్ని లేదు. యేసు ప్రభు వారికి నీ హృదయంలో స్థలం, కుటుంబంలో స్థలం, సంఘములో స్థలం ఇవ్వడం ఇష్టమేనా? ఇంకా ఆయన పరదేశిగానే బయట పెడతావా? ఆయన ఒక ప్రయాణస్తునిగానే బయట పెడతావా? ఆయన వీధులంబడి తిరిగేవానిగానే బయట పెడతావా? ఆయన్ని హృదయంలోనికి స్వీకరిస్తావా? అందుకే బైబిల్లో రాయబడింది, హృదయం అనే తలుపు ఎదుట ఆయన నిలిచుండే తట్టుచున్నాడు. ఎవడు ఆయన స్వరం వింటాడు, ఆయన లోపలికి ప్రవేశించి వాళ్ళతో ఆయనే భోజనం చేస్తాడు. క్యారియర్ ఎవరు తెచ్చినారు? ఎవరు తెచ్చింది? నేను చెప్పే మాటలు కాదు, ఇక్కడ రాసిన మాటలు. భోజనం చేస్తారంటే మీరు చేసినారా? ఆయనే క్యారియర్ పట్టుకొని తిరుగుతున్నాడు. ఎవడని పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను తెచ్చిన భోజనమే షేర్ చేసుకుందాము అని. మాకు వద్దులే, మాకు పాసిపోయింది, ముదిరిపోయింది, నిన్నడిదే మొన్నడిదే పాత వారంది అప్పటిదంతా ఉందిలే అని అనుకుంటున్నాం. ఆయన ఫ్రెష్ బిర్యానీ తెస్తున్నాడు. తలుపు తెరవండి, నేను మీతో భోజనం చేస్తాను అని అంటే మనం తెరవకుండా గట్టిగా బిగించేసిన, ఇనుప కర్రలు వేసి, ఇనుప కడ్డీలు, ఇత్తడి తలుపులు అన్నీ బిగించేసి తలుపు తెరవకుండా ఉన్నాం. ఆయన దాటిపోయాడేమో. ఉదయకాలం ఆ యేసునాథుడు ఉదయంలోనికి రావాలని కోరుతున్నాడు. యేసును అంగీకరించుకుందా, పాపక్షమాపణ మారుమనసు పొందకుండా ఉంటే యేసును స్వీకరించు. యేసు మానవుని ప్రేమించి పరమందున్న దేవుడు భూమి మీదకి మానవుడిగా దిగి వచ్చాడు. అందుకనే మీకు తెలుసు కదా, యేసు ప్రభువారు 5,000 మందికి భోజనం పంచిపెట్టేప్పుడు కూడా పిల్లవాడు తీసుకుని వచ్చింది 5 రొట్టెలు 2 చేపలు. రొట్టెలు అంటే జొన్న రొట్టెలు కాదు, సద్దు రొట్టెలు కాదు. వాళ్ళకి 2 రకాలైన రొట్టెలే వేస్తారు మిడిల్ ఈస్ట్లో. బార్లీతో చేస్తారు పేదవాళ్ళు అయితే, మాలాంటి వాళ్ళు. మీలాంటి ధనవంతులైతే గోధుమతో రొట్టెలు చేస్తారు. బార్లీ అంటే ఎవల రొట్టెలు. రూతు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తాం, ఎవల కోత పరిస్థితిలో వాళ్ళు వచ్చినారు కనుక పేదవాళ్ళు ఎవలు అంటే బార్లీ. మామూలుగా బార్లీ మీరు జ్వరం వచ్చినా కూడా తాగరు కదా, ఎందుకంటే అది జ్వరం రోగగ్రస్తులకి, ముసలి వాళ్ళకి మాత్రమే అది వాడుకునేది అని అంటాం. కానీ అది ఆరోగ్యానికి హానికరం, బిబ్లికల్. మీరు బైబిల్ నమ్మండి, బైబిల్ భోజనం తినండి, ఆరోగ్యంగా ఉంటారు. విచిత్రం ఏంటంటే మన క్రైస్తవ జీవితంలో బైబిల్ నమ్మము. బోధించడానికే బైబిల్, వినటానికే బైబిల్, ఇంట్లో పట్టుకోవటానికే బైబిల్, జీవితానికి కాదు. అర్థమైతే నాకు తెలుసు చాలా 90% బిలీవర్స్, 90% సంఘాలు ఇట్లే ఉంటాయి. ఆదివారం మాత్రమే బైబిల్, సోమవారం నుండి శనివారం దాకా బైబిల్ లేదు. బైబిల్ అన్నిటికీ, బైబిల్ మనలో ఒక భాగం. ఇట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్.
భోజనము, పానము, బట్టలు, మాట తీరు, ప్రవర్ధన, జీవితము, వ్యవహార శైలి అన్నిటికీ బైబిలే. ఆ బైబిలే యేసుక్రీస్తు ప్రభువారు. కనుక ఇక్కడ యేసు ప్రభువారు వారి ఇంటికి వచ్చినప్పుడు వారు ఆయన శిష్యులకు కూడా ఆతిథ్యం ఇచ్చినట్లు వాక్యాల్లో మనం చూస్తాం. హౌస్ ఆఫ్ రెసిడెన్స్, హోమ్ అవుట్ సైడ్ హోమ్. మనం ఇంట్లోనే ఉంటాం, కానీ బయటికి వెళ్ళినా కూడా మన ఇంటికంటే ఇంకా బాగుండే ఇళ్ళ మాదిరి కనిపిస్తాయి. పేద ఇళ్ళే, కానీ ఇంట్లో ఏముంటుంది, బయట ఏముండదు. మీరు ఎంత దూరం వెళ్ళినా ఇంటికి రావాలని ఎందుకు అనుకుంటారు? బయట బిర్యానీ తిన్నా ఇంట్లో చట్నీ, అన్నం తినాలని ఎందుకు అనుకుంటారు? బయటికి ఇంట్లోకి తేడా చాలా ఉన్నాయి. దాంట్లో ఒకటి ఏంటంటే ఇంట్లో ప్రేమ. బయట అంటే ఏదో హోటల్కి వెళ్తే వ్యాపారం, అది మనం ఏదో డబ్బులు ఇస్తాం, వాళ్ళు ఏదో భోజనం పెడతాం. వీళ్ళు అలా కాదు, ఇంట్లో ప్రేమ, అఫెక్షన్ ఉంటుంది. అందుకే సామాన్యమైన భోజనం కూడా ఇంటి భోజనం రుచికరంగా ఉంటుంది అంటారు. ఇంటి భోజనంలో ఫుడ్ పాయిజనింగ్ ఉండదు, ఇంటి భోజనంలో అనర్థాలు దాపరించదు. ఇంటి భోజనం మానేసి ఒక్కసారి బయట భోజనం తింటేనే కొంతమంది పడకేస్తారు. ఏమంటే నిన్న బయట తిన్నాను, ఫుడ్ పాయిజనింగ్ అయింది, హాస్పిటల్. అందుకే మేము కూడా ఆత్మీయంగా ఏం చెప్తామంటే, దేవుని మందిరంలో వాక్యం వినండి. ఎక్కడికో పోయి వింటూ ఉంటారు, ఎక్కడో అర్థమవుతుంది. నేను చెప్పే మాటలు అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతాయి, అందరికీ అర్థం కావు. వాళ్ళకొక్కటి అర్థమైతే చాలు. ఇంటి భోజనము మీరు చూడండి, సంగటైనా, జొన్న రొట్టెలైనా, సాధారణమైన భోజనమైనా, పచ్చడైనా అది పరమాన్నం. మీ ఇంట్లో భార్య, భర్త, 2 పిల్లలు ఉన్నారు. చిన్న పిల్లాడు ఇంత ఉన్నాడు అనుకో, పక్కన ఎవరో తెలియదు, ఎవరో నైబర్స్, పొరుగువారు బిర్యానో ఏదో స్వీటో ఏదో చేశారు. మీ పిల్లోడిని పిలిచింది. మీ పిల్లోడు బయటికి వెళ్ళాడు అనుకో, చిన్న పిల్లాడు, బాబు ఇట్లా ప్లేట్ తెచ్చుకోరా, నీకు బిర్యానీ పెడతాను అన్నాడు. సరే ఇంటికి వచ్చి లోపలికి వచ్చి అడిగాడు, మమ్మీ పక్కన ఆంటీ వాళ్ళు బిర్యానీ చేశారంట, ప్లేట్ తెచ్చుకోమను, తీసుకెళ్ళనా అని అంటే ఏమంటారు మీరు? ప్లేట్ ఎంతకు రాక డేక్షా ఇస్తాను, అందరికి తీసుకొని రా అంటారా? నిజమైన తల్లి ఏం చెప్తుంది చెప్పండి? నిన్న బయటికి పోమని ఎవర్రా చెప్పింది? కాదు, మా ఊరికి ఎట్లా పోయినాను, మా ఆంటీనే పిలిచింది, మా బిర్యానీ చేసినాం, ప్లేట్ తెచ్చుకోమని. నోరు మోసుకొని కూర్చో. ఇంకొకసారి నువ్వు బయటికి పోయినావా నీకు చెంపలు పడతాయి. కాదు, భోజనమే కదా పెట్టేది, వాళ్ళేం కాంది కాదు కదా, చెడ్డ కాదు కదా, వేరేది ఏం చేయరు కదా, మరి ఎందుకు నువ్వు అట్లా చెప్తావు? బయట దానికి నీ పిల్లవాడిని అలవాటు చేయకూడదు. నీ ఇంట్లో సంగటి ఉన్నా, జావ, గంజ ఉన్నా, ఏదున్నా నీ ఇంట్లోనే తినాలని. బేతనీలో దైవవాక్యం బోధించబడుతున్నప్పుడు అది ఆరోగ్యకరంగా హితబోధ అని అంటారు. దేవుని వాక్యం వస్తున్నప్పుడు వినకుండా ఎక్కడో తిరిగేసి, కొంతమంది అన్ని సర్వీసులు చూసుకొని ఇక్కడికి వస్తారు. లాస్ట్ సర్వీస్ ఇది, ఎందుకంటే లాస్ట్ ఉంటారు కదా. కొన్ని అర్లీకి సర్వీసులు జరుగుతుంటాయి తెల్లవారుజాము నుండి, అన్నీ తిరిగేసి ఇక్కడ కూడా వస్తారు. ఏమంటే అన్నీ ఉండాలా బ్రదర్, అన్నీ ఉండాలని చెప్పడానికి బాగుంది, కానీ వాస్తవ జీవితానికి అలా కాదు. యేసు ఉన్న బెతనీ ఎవరు వస్తారో వారికి అక్కడ సమృద్ధి అయిన ఆత్మీయమైన ఆహారం ఉంది. ఏ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్, ఆయన నివసించే ఇల్లు, ఆయన ఉండే ఇల్లు. 3వది చూస్తామా? యోహాను సువార్త 11వ అధ్యాయం, జాన్ చాప్టర్ 11. మరియా ఆమె సహోదరి అయిన మార్తా అన్న వారి గ్రామమైన బేతనీలో ఉన్న లాజరు. సో 11వ అధ్యాయం అంతా ఈ లాజరు గురించిన వృత్తాంతం అని మనకు తెలుసు. కనుక 3వది మనకి ఏ జ్ఞాపకం చేస్తుందంటే, లాజరు అక్కడ చనిపోయాడు, యేసుప్రభు వచ్చినాడు, పాతి పెట్టిన తర్వాత ఎక్కడ పాతి పెట్టారని అడిగారు. యేసుప్రభు కన్నీళ్ళు విడిచిన జీసస్ వెప్ట్ అని బైబిల్లో చిన్న వరుసని ఇలాగ మనం చదువుతూ ఉంటాం. యేసుప్రభు వారు ఏడ్చినట్లుగా రాయబడిన సందర్భాలు బైబిల్లో 3 ఉంటాయి. దాంట్లో లూకా సువార్తలో ఒకటి ఉంటుంది, యోహాను సువార్తలో ఒకటి ఉంటుంది, హెబ్రీ 5:6లో ఆఖరిసారిగా కనిపిస్తుంది.
కనుక 3 సార్లు ఆయన కన్నీటిని గురించిన ప్రస్తావన బైబిల్లో వాడబడుతూ వచ్చింది. ఇక్కడ యేసుప్రభు వారు లాజరును చూచినప్పుడు లేదా ఆయన సమాధి దగ్గరికి వచ్చినప్పుడు ఏడ్చెను అని చూస్తాం. యేసుప్రభు కన్నీరు ఇంక ఇలాగ చెప్తా, యేసుప్రభు అడుగుపెట్టిన ఇల్లు ఎంత ధన్యమైంది, యేసుప్రభు నిద్రపోయిన ఇల్లు ఎంత ధన్యమైంది, యేసుప్రభు కన్నీరు భూమి మీద కార్చబడిన ఇల్లు ఎంత ధన్యమైంది. ఎవడన్నా పాతకాలంలో చెప్తుంటారు కదా, భక్సింగ్ గారు ఆయన చెప్పారు, వారు మా ఇంట్లో కాళ్ళు పెట్టారు బ్రదర్ అని. మనం చాలా గౌరవంగా భావిస్తాం. పెద్ద దైవ సేవకులు వచ్చి మన ఇంట్లో కాళ్ళు పెట్టి ప్రార్థన చేసిపోయారు అనేది మనకు ఒక అతిశయముగా గౌరవంగా భావిస్తాం. ఒక దైవ సేవకులు అలాగొచ్చిపోతేనే మనం అంత సంతోషంగా ఉంటే, యేసు ప్రభువే వచ్చి 6 సార్లు 7 సార్లు వచ్చాడు బ్రదర్ ప్రభు మా ఇంటికి అంటే, మీరు ఇక్కడ ఉంటారా? వస్తారా? ఎక్కడుంటారు మరి? యేసు ప్రభు వారు మీ ఇంటికి 7 సార్లు వస్తే మీరు ఇక్కడికి వస్తారా? మీరు ఎవరైనా మాట చెప్తే వింటారా? చెప్పరేంటి? పొరపాటును కూడా గాలిలో పోతుంటారు, విమానం కింద కొద్ది కింద కానీ లేదా పైన కానీ కదా. కానీ వీళ్ళు ఈ ముగ్గురు పేర్లు రాశారు వాళ్ళ ఇంట్లో. ఆ ముగ్గురు భూమి మీదే ఉన్నారు, పైన కూడా తిరగట్లేదు, గాలిలో తిరగట్లేదు. వారు యేసును స్వీకరించడానికి ఇష్టపడ్డారు. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు ప్రేమించిన ఇంట్లోనే రోగం వచ్చింది. యేసు ప్రభు ఏ ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేసినాడో లేదా మోకరించినాడో, ఏ ఇంట్లోన ఇతర శిష్యులతో కలిసి ఆయన విశ్రాంతి తీసుకున్నాడో ఆ ఇంట్లోనే రోగం వచ్చింది, ఆ ఇంట్లోనే మరణం వచ్చింది, ఆ ఇంట్లోనే పేదరికం ఉంది. మరి యేసు ప్రభు ఉంటే ఏమి ఇలాంటి ఉండదు అని చెప్పేవారికి యోహాను సువార్త 11వ అధ్యాయం ఏంటి? చంపపెట్ట. ఆ ఇంటికి పోయినన్ని సార్లు ఏ ఇంటికి ఊరికి కాదు పోలేదు. మరి ఆ ఇంట్లో రోగం ఎట్లొచ్చింది? ఆ ఇంట్లో మరణం వచ్చింది, ఆ ఇంట్లోనే బాధలు వేదనలు కలిగినాయి. ఇరుగు పొరుగు ఏమంటారు? మామూలుగా మనకు వచ్చే బాధల గురించి మనం ఎక్కువ బాధపడం, కానీ ఇరుగు పొరుగుని గురించి మన ఎక్కువ బాధ. వాళ్ళు వచ్చి ఏంటక్క యేసు ప్రభు ఆయన శిష్యులు ఎన్నిసార్లు వచ్చిపోయినారు, మీ ఇంట్లోనే రోగం వచ్చింది, మీ ఇంట్లోనే మరణం వచ్చింది, మీ ఇంట్లోనే ఇలాగ బాధలు వచ్చినాయి, ఇప్పుడు ఆయన రాలేదా, ఎక్కడికి వెళ్ళాడు, ఏంటి చెప్పకపోయారా? హేళనగా మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉంటారు కదా. సంఘంలో ఎలాంటి 5 రకాలైన మనుషులు ఉంటారు. మొదటి రకము మనుషులు ఎవరంటే హరాసింగ్ పీపుల్. వాళ్ళు ఎప్పుడు మనిషిని హింసిస్తూనే ఉంటారు. ఎట్లా హింసిస్తారంటే మాటలతో హింసిస్తారు. కత్తిపోట్ల వంటి మాటలు మాట్లాడేవారు కలరు అని వాక్యంలో. నేను బయటోళ్ళని గురించి మాట్లాడట్లేదు, యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడిన సంఘాన్ని గురించే మాట్లాడుతున్నాను, లోకస్తుని గురించి కాదు. కనుక మొదటిది ఏంటంటే హరాసింగ్ బిలీవర్స్, హరాస్ చేసేవాళ్ళు. రెండవది ఏంటంటే హర్టింగ్ బిలీవర్స్, గాయపరిచేవాళ్ళు. వాళ్ళకి గాయమైందని తెలిసినా కూడా మళ్ళీ పోయి గాయం చేస్తుంటారు. ఇప్పుడు డిఎస్సి రాలేదు, వాళ్ళకి సెలెక్ట్ కాలేదు అని తెలిసి ఉంటుంది. ఎందుకంటే రాని ఖచ్చితంగా తొందరగా తెలుస్తాయి వేరే వాళ్ళకి, వచ్చిన వాళ్ళకి తెలియదు కానీ రాని వాళ్ళకి తెలుస్తాయి. వాళ్ళకు రాలేదంటానే వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలా, ప్రభావం ఇంకోసారి వచ్చేటట్టు సాయం చేయాలని. వాళ్ళ ఇంటికి మేఘాల మీద గుర్రం మీద పోకపోయినా మేఘం మీద అన్న పోయి వాలిపోయి, ఏమక్క మన పాప ఏమైంది, రాసింది కదా, రిజల్ట్ తెలుసు కదా నీకు, మళ్ళీ వేషం ఎందుకు? డైరెక్ట్గా చెప్పొచ్చు కదా, పాపకు రాలేదంటక్క, బాధ ఉంది, మేము కూడా ప్రార్థన చేస్తాం, ధైర్యంగా ఉండండి అని. ఇది డిఫరెంట్ టైపు. అట్లా కాదు, వీళ్ళు ఏమైంది అక్క మన పాపకి, బాబుకి ఏమైంది, రాలేదక్క, అయ్యో. కన్నీళ్ళు తుడిచేవాళ్ళ, కన్నీళ్ళు కార్చేవాళ్ళ. అలాగ చెప్తా రానోళ్ళు యొక్క స్టోరీలు చెప్తారు వీళ్ళు. మా ఊర్లో కూడా ఒకరికి రాలేదక్క, చాలాసార్లు ప్రయాసపడ్డాడు, అన్నీ మానేసి ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటున్నాడు. అంటే మీ కూతురికి కూడా అట్లా చేయండి అని, మీ కొడుకు కూడా అట్లా చేయండి అని. వీళ్ళు ఎవరంటే హర్టింగ్ బిలీవర్స్. మూడవ రకం ఏంటంటే హార్మింగ్ బిలీవర్స్. వీళ్ళు కీడు చేస్తున్న సైలెంట్గా ఉంటారు,
పాము మాదిరి పుట్టలోనే ఉంటారు, బయటికి రారు. ఏం బ్రదర్ ఇట్లా? అయ్యో మాకేం తెలుసు అక్క, మాకే అంతా చేస్తుంటారు, స్కీమింగ్ అంతా. వాళ్ళు మూడో రకం. ఇప్పటిదాకా ఎంతమందిని చెప్పినాము? మొదటిది ఏంటి? హరాసింగ్ బిలీవర్స్. రెండవది ఏంటి? హర్టింగ్ బిలీవర్స్. రెండవది ఏంటి? హార్మింగ్ బిలీవర్స్. ఈ 3 రకాల విశ్వాసులు ఉంటే మనం అందరం మానేయచ్చు, వాళ్ళే ఉంటే. అయితే ప్రభుకు స్తోత్రాలు, ఇంకా 2 రకాలైన ప్రజలు కూడా మందిరాల్లో ఉన్నారు. అందుకే ఇంకా సజీవంగా ఉన్నాయి. అందుకే మీలాంటి వాళ్ళు వస్తున్నారు, అందుకే మాలాంటి వాళ్ళు కూడా వస్తున్నారు. 4వ రకం ఏంటంటే హీలింగ్ బిలీవర్స్. స్వస్థపరిచేవారు. గిలాదులకు గిలము లేదా, గాయాలు మాన్పేవారు, కన్నీరు తుడిచేవారు, నిబ్బరం పోసేవాళ్ళు, ధైర్యపరిచేవాళ్ళు. కొంతమంది ఉంటారు, అందరూ ఉండరు, 100కి 100 వాళ్ళు ఉంటారని నేను చెప్పను. మనకి ఏదైనా గాయమైంది పలానా వాళ్ళు అన్నారనుకో, వెంటనే వాళ్ళు వచ్చి పర్లేదులే బ్రదర్, ధైర్యంగా ఉండండి, ఇవన్నీ జరుగుతాయి, యేసుప్రభుకే జరిగినాయి, మనదే ముందు బ్రదర్, మనమెంతటి వాళ్ళు బ్రదర్, ఎవరైనా సిస్టర్కి బాగాలేదనక అక్క పర్లేదు లెక్క, మరియమ్మ లాంటి వాళ్ళని అన్నారక్క, మనదే ముందు మనమెంతటి వాళ్ళం, ధైర్యంగా ఉండండి రండి అంటే వాళ్ళు మన గాయం పైన ఆయింట్మెంట్ పూసి మర్దన చేసి గాయం మానేటట్టు చేస్తారు. దే ఆర్ హీలింగ్ బిలీవర్స్. 5వది ఆఖరిది హెల్పింగ్ బిలీవర్స్. సహాయము చేసేవారు, ఆదుకునేవారు. ఇప్పుడు భోజనం లేకపోతే భోజనం పెట్టేవారు. హాస్పిటల్కి మన వాళ్ళు ఎవరు తీసుకెళ్ళే లేకపోతే వాళ్ళు వచ్చి ఆటో వేసి రిక్షా వేసుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళేవాళ్ళు. హాస్పిటల్లో రాత్రి ఎవరు మన దగ్గర లేకపోతే అటెండెంట్గా వాళ్ళు ఆ రాత్రి ఉండటానికి ఇష్టపడేవాళ్ళు. ఉద్యోగం చేస్తున్న పూట లీవ్ పెట్టి ఉండేవాళ్ళు. కొన్ని కష్టాలున్నా అందరూ ఇలాగ ఉండరు, కొంతమంది ఉంటారు. ఇది గిఫ్ట్ వరం. ఇది గిఫ్ట్ కదా, నాకు వద్దులే ప్రభు, పొరపాటుని ఈ గిఫ్ట్ మాత్రం నాకు ఇవ్వద్దండి అనుకోవద్దండి. ఇచ్చేవాడు ఆయన. ఆయన ఎవరికి ఏది ఇవ్వాలో అది ఇస్తాడు. మనకేం గిఫ్ట్లు కావాలనుకుంటాం? వాక్యం చెప్పేది, వాయిద్యాలు వేసేది, పైన కనిపించేది కావాలనుకుంటాం. మరి ఈ గిఫ్ట్లు, హీలింగ్ గిఫ్ట్, హెల్పింగ్ గిఫ్ట్, స్వస్థపరిచే వరము, సహాయం చేసే వరము. కనుక సంఘములో ఇంకా ఈ 2 రకాలైన ప్రజలు కూడా ఉన్నారు. కనుక సంఘాలు ప్రపంచమందంతటా సజీవంగా ఉన్నాయి. మనం ఈ 5 రకాల్లో ఏ రకం? మొదటి రకమా, రెండో రకమా, మూడో రకమా? మొదటి 3 రకాల ఏ రకం? మీరు చెప్తారా నేను చెప్పాలా? మౌనంగా ఉండొద్దండి. మీరు చెప్పకపోతే నేను చెప్తాను, నాకేం ఫీలింగ్ లేదు. ఏ రకం మనమో? ఆఖరి 2 రకాల, 4వ రకం, 5వ రకమా? ఇలాగ ఒక దగ్గర అడిగితే అన్నారు, మా రకం బైబిల్లో లేదు బ్రదర్ అన్న. ఎందుకంటే అది హైబ్రిడ్ రకం అండి. ఇప్పుడు అన్నీ హైబ్రిడే కదా, నాటుది లేదు. నాటుకోడి కాస్ట్లీ, నాటు మిరప, నాటు టమోటా, నాటువన్నీ కాస్ట్లీ. అందుకని హైబ్రిడ్ వచ్చినాయి. సైజు ఉంటుంది, బాగా ఆకర్షణీయంగా ఉంటాయి, చూస్తే అబ్బా అనేటట్లు కనిపిస్తూ ఉంటాయి. కానీ రుచి లేదు, అంత డొళ్ళ, న్యూట్రియంట్స్ లేదు, అంత నిరుపయోగం. అయితే నాటు దాంట్లో రుచి ఉంటుంది, న్యూట్రియంట్స్ ఉంటాయి, పోషక విలువలుండి శరీరానికి ఆరోగ్యానికి అవసరమైందంతా కనిపిస్తూ ఉంటుంది. మనలో చాలామంది మేము మొదట 3 రకాలుగా ఉంటే ప్రభువా నన్ను క్షమించు. మార్చుకోవటానికి ఇది అవకాశం. మన జీవితాన్ని మనం మార్చుకోలేము. చాలాసార్లు మనం అనుకుంటాం మన జీవితాన్ని మనం మార్చుకుంటాం, మనం మార్చుకోలేము. కానీ ఆశ ఉండాల, ప్రభువా నేను మారాలనుకుంటున్నాను అని. చూడండి, మీలో పెళ్ళైన వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా, భార్య భర్తలను కూడా మార్చలేని వాళ్ళు ఉన్నారు, పిల్లలు మార్చలేని వాళ్ళు ఉన్నారు, పిల్లలు తల్లిదండ్రులు మార్చలేని వాళ్ళు ఉన్నారు. ఒక చిన్న చిన్న విషయాల్లోనే, పెద్ద విషయాలు కూడా కాదు, సరిగ్గా నీట్గా ఉండరు అనుకో, డ్రెస్ కోడ్ లేదా డ్రెస్ సెన్స్ ఉంటుంది అనుకోండి, వాళ్ళని డ్రెస్ సెన్స్ కూడా మీరు మార్చలేరు. ఏమైనా అన్నామనుకో, ఏంటి బ్రదర్ చాలా కాలం అయింది పెళ్ళి అయ్యి, సిస్టర్ ఏమైనా మార్చినారా అనుకుంటే ఏం మారలేదు, ఇట్లా ఉన్నాను. నన్ను ఎవరు మార్చలేరు బ్రదర్. నిజమే, ఎవరు? మనిషి అయితే కదా మార్చేది. ఎవరన్నా మనిషిగా నన్ను ఎవరు మారుస్తారు? అలాగే సిస్టర్ని, బ్రదర్ని కూడా అడిగామనుకో, ఏం బ్రదర్ సిస్టర్కి ఏం మారలేదంటే, మారదన్నో మారదు. యేసుప్రభు వచ్చినా కూడా మారదన్నా.
మరి పరలోకానికి అట్లే పోతుంది, ఆయన ఇష్టమన్నా తీసుకుంటే తీసుకుని వదులుతాడు. భార్య భర్తలు ఒక ఇంట్లోని కాపురం చేసి ఒక దగ్గర ఉండి ఒక దగ్గర జీవించడానికి ఇష్టపడిన వాళ్ళనే మనం మార్చలేమే. ఇక ఎవళ్ళు పోయేవాళ్ళని ఎవళ్ళు ఎలాగ మారుస్తాం? ఒక్కడే అందరిని మార్చేది, ఆయన పేరు యేసు. ఆయన మారిస్తే ఆయన వల్లే మనల్ని ఇతరులకు ఉండాలని చూపించాం. తర్వాత 4వది యోహాను 12:1-2 వచనాలు నేను చదువుతా. కాబట్టి యేసు తన మృతుల్లో నుండి లేపిన లాజరును బేతనీ పండుగకు 6 దినముల ముందుగా వచ్చును. అక్కడ వారు ఆయనకు విందు చేసి, పస్కా పండుగ రోజు యేసు ప్రభువారు మీకు తెలుసు కదా అప్పగించబడింది కనుక 6 దినాల ముందే వచ్చినాడంటే ఆదివారం నుండి శుక్రవారం దాకా, అంటే ఆదివారం నుండి గురువారం రాత్రి దాకా ఇక్కడే ఉన్నాడు అనమాట. ఇప్పుడు అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారం చేసిను. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఆయనకు విందు. ఎవరికి? మనం ఎవరికి ఏం చేసినా ఎలాగ భావించాలా? ఆయనకు చేసిన. బట్టలు ఇచ్చిన ఆయనకు ఇచ్చిన, భోజనం పెట్టిన ఆయనకు వడ్డించిన, గిఫ్ట్ ఇచ్చిన ఆయనకు ఇచ్చిన. కొంతమంది ఎప్పుడైనా మాలాంటి వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ ఇస్తే పర్లేదు బ్రదర్, మాకేం అవసరం లేదంటే, మీకు ఇట్లేదు బ్రదర్, ప్రభుకి ఇస్తున్నా. ఎంత గొప్ప వెలుగుంది చూడండి వాళ్ళకి. వాక్యంలో అదే ఉంది కదా. ఎవరైనా నేను ఆకలి కొట్టినే మీరు నాకు భోజనం పెట్టలేదు, నాకు బట్టలు లేకుండా ఉంటేనే మీరు నాకు బట్టలు ఇవ్వలేదు, నేను బయట ఉంటేనే మీరు నన్ను చేర్చుకొనలేదు అని యేసు ప్రభువు వారు తన నోటితో పలికిన మాటలు. కనుక మనకు తెలియదు ఎప్పుడు ఎవరు అక్కర కలిగి ఉంటారో. కానీ ఇక్కడ రాయబడిన ఆయనకు విందు చేసిరి. ఆయనకు అంటే అక్షరానుసారంగా ఇక్కడ కరెక్టే కావచ్చు, కానీ మనము ఆయనను బట్టి, ఆయన వలన, ఆయన నామమున, ఆయన యందు, ఆయన మూలమున, ఆయన చేత, ఆయన వలన, ఆయనలో చేయాల్సిన వారమై ఉన్నాం. ఈ ఇంట్లో 3 ఉన్నారు, పేర్లు ఇక్కడ కూడా రాసినారు. మొదటిది మార్త, మరియా, లాజరు. ఈ 3 ఉన్న ఇంటికి యేసుప్రభువు వారు ఇక్కడ కూడా వచ్చినాడు. నేను ఇలాగ చెప్తే తప్పు కాదనుకుంటా. ఏంటంటే ఈ బేతనీలో ఉన్న ఈ 3 ప్రస్తుతం ఉన్న దేవుని సంఘానికి పోలిక. యేసు ప్రభువు వారు ఆ సంఘానికి శిరస్సు. ఈ 3 సామాన్యమైన వారే. ఈ దినాన సంఘము కూడా సామాన్యమైనదే. ఈ 3 ఆకర్షణీయంగా లేని ఇంట్లోనే ఉన్నారు. ఈ దినం సంఘము కూడా బయటికి ఆకర్షణీయంగా లేనట్టుగానే కనిపిస్తుంది. ఎలా కనిపిస్తుంది అంటే గుడారం వలె, అడవిలో అరణ్యం వలె కనిపిస్తుంది. అందుకే పరమగీతల్లో రాస్తారు కదా, సంచారాగము చూపట్టుచు చంద్రబింబం అంత అందమును, సూర్యుని ఎంత సత్యతను కళను గలదై ఊహిత సైన్యాసమభీకర రూపిణియగు ఈమెవరు? ఈమె సొలొమోను పల్లకి, ఈమె అనురాగ వల్లకి, ఈమె షూలమ్మితి, ఈమె బేతనీయ, ఈమె వధువు, ఈమె తెల్లని వస్త్రములు ధరింపజేసుకున్న సంఘము, ఈమె సన్నపునార బట్టలు ధరించుకున్న గొర్రెపిల్ల సంఘము. ఆ గొర్రెపిల్ల వధ బల్ల దగ్గరికి, విందు దగ్గరికి మనం వచ్చిన ఆయనకు విందు చేసిరి. ఆయనకు చేసిన దాన్ని బట్టి ఆయన వారికి బహుమానం ఇచ్చేవాడు. ఇప్పుడు నేను ఇది వేరుగా లింక్ చేస్తే తప్పంటారా? ఏంటది? యోహాను సువార్త 2వ అధ్యాయంలో యేసు ప్రభువారు కనాన్లోకి విందుకెళ్ళాడు. అక్కడ ద్రాక్షరసం అయిపోయింది. యేసు తల్లి ఆయన యొద్దకు వచ్చి వారికి ద్రాక్షరసం లేదు అని చెప్పింది. ఇప్పుడు యేసు ప్రభు అన్నాడు, నా సమయం ఇంకా రాలేదమ్మా అన్నాడు. ఆ తర్వాత ఆమె పనివారిని, దాసులను చూచి ఆ రాతి బాణల్లో నీళ్లతో నింపుడు. ఏ రాతి బాణలు అవి? రాతి బాణలు ఏంటది అంటే ఎంత తూములు పడుతున్నాయంటే అక్కడ కొలత రాశారు. 2 వేసి 3 వేసి తూములు బట్టు 6 రాతి బాణలు. ఎందుకు 6 ఉన్నాయి? 7 ఉండొచ్చుగా. ఎందుకు 6 ఉన్నాయి? 5 ఉండొచ్చుగా. 6 మానవ సంఖ్య. 2 వేసి 3 వేసి తూములు బట్టు 2, 3 ఎందుకున్నాయి? 3 తుమ్ములు 4 తుమ్ములు పట్టొచ్చుగా, 4 తుమ్ములు 5 తుమ్ములు పట్టొచ్చుగా, 1 తుమ్ములు 2 తుమ్ములు పట్టొచ్చుగా. 2, 3 ఎందుకున్నాలా?
ఆ నిర్దిష్టంగా ఎందుకు రాశారంటే, ఇప్పుడు నేను ఇలాగ చెప్తే తప్ప కాదనుకుంటా. ఏంటి? మత్తయి 18:20 ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా నామమున కూడియుందురో నేను అక్కడ వారి మధ్యలో ఉంటా. ఇద్దరు ముగ్గురు. ఇప్పుడు యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఎంతమంది ఉన్నారు? ముగ్గురు ఉన్నారు. మరి ఇప్పుడు ఇది యేసుప్రభు సంఘమా కాదా? యేసుప్రభు అక్కడ వారి మధ్యలో ఉన్నాడా లేదా? యేసుప్రభుకు విందు ఏర్పాటు చేశారా లేదా? యేసుప్రభువుతో కూడా విందులో కూర్చున్నాం. మనం కూడా ప్రభుతో పాటు విందులో కూర్చున్నాం. 11వ అధ్యాయంలో లాజరు ఎక్కడున్నాడు? సమాధిలో పడుకొని ఉన్నాడు. యేసుప్రభుకు వెలపడ్డ మనుషుడు ఎట్లున్నాడు? పడుకొని ఉంటాడు. అంటే హారిజాంటల్, భూమికి సమాంతరంగా ఉంటాడు. యేసుప్రభు వచ్చిన తర్వాత మనిషి ఏమవుతాడు? చెప్పరేంటమ్మా? లేచిన వాడు కూర్చున్నాడు. ఇప్పుడు నవ్వు వర్టికల్ రిలేషన్షిప్. హారిజాంటల్గా ఉన్నవాడు ఏమయ్యాడు? వర్టికల్ అయ్యాడు. అంటే దాదాపు 90 degrees చేంజ్ వచ్చింది. ఓన్లీ క్రైస్ట్ కెన్ బ్రింగ్ ద చేంజ్. పడుకున్న వాడిని ఇలా కూర్చోబెట్టగలిగినాడు. చనిపోయిన వాడిని కూర్చోబెడతారా? మామూలు మనం కూర్చోబెట్టాం, వేరే ఎవరో కొంతమంది కూర్చోబెడతారంటే అది వేరే సిద్ధాంతం అనుకో. మామూలుగా మనం చనిపోయిన తర్వాత ఏం చేస్తామో పడుకోబెడతాం. కూర్చున్నాడంటే అర్థం ఏంటి? ప్రాణం ఉంది అని అర్థం, బ్రతికాడు అని అర్థం, ఆ వ్యక్తి చనిపోలేడు అని అర్థం. అందుకే బహుశా వాళ్ళు వేరే ఉద్దేశంతో అలా కూర్చోబెడతారు కొంతమంది, అందరు కాదు. కానీ ఇక్కడ బైబిల్లో యేసు ప్రభువుతో పాటు కూర్చున్నాడు. 11వ అధ్యాయంలో సమాధిలో ఉన్నాడు. 12వ అధ్యాయంలో ఎక్కడికి వచ్చినాడు? బ్యాంక్వెట్ లేదా టేబుల్ దగ్గరికి వచ్చినాడు. 11వ అధ్యాయంలో టూమ్. ఏ కన్వర్షన్ ఫ్రమ్ టూమ్ టు ద టేబుల్ ఈజ్ వాట్ క్రైస్ట్ కెన్ బ్రింగ్ ఇన్ us. మనలో యేసు ప్రభు వారు 11వ అధ్యాయంలో సమాధిలో ఉన్న వ్యక్తిని 12వ అధ్యాయంలో బల్ల దగ్గరికి తీసుకొని వస్తాడు. అది యేసు ప్రభు చేసే కార్యం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అలాగ మార్చినాడు. ఇక్కడ ముగ్గురు వ్యక్తులు కనిపిస్తారు. ఇది చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మొదటి వ్యక్తి ఎవరు? లాజరు అని అంటే హెల్ప్ ఆఫ్ గాడ్, దేవ సహాయము అని అర్థం. మంచి పేరే, అర్థం కూడా బాగుంది. కానీ మరి జీవితంలో ఎవరికి సహాయం చేసినాడో మనకు తెలియదు. సరే, ఈయన యేసుప్రభుతోనే ఉన్నాడు. విచిత్రం ఏంటంటే యేసుప్రభుని మాత్రమే కాక మృతుల్లో నుండి లేచిన లాజరును కూడా చూడటానికి వచ్చినారు ఇరుగు పొరుగు చుట్టుపక్కలంతా. ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నా బైబిల్లో లేదు లాజరు మాట్లాడిన మాట. మీ బైబిల్లో ఉందా? ఈజ్ ఎ సైలెంట్ బిలీవర్. మందిరంలో 3 రకాలు ఉంటారు. మొదటి రకం ఏంటి? సైలెంట్. అది మంచి సైలెన్సా కాదా తెలియదు మనకి. అంటే యేసు ప్రభువు, ఇప్పుడు చెప్తా, ఏ ఊరిలో 6000 సంవత్సరాల మానవ చరిత్రలో బెత్లెహేం మొదలుకొని యెరూషలేము దాకా ఏ ఊరిలో చేయని ఏకైక అద్భుతం ఈ ఊరిలో చేశాడు. అదే సంఘం. చర్చ్ ఈజ్ ద ఆరిజిన్ ఆఫ్ మిరకల్స్. భక్సింగ్ గారికి యేసు ప్రభు వారు సంఘం ఆరంభించేటప్పుడు ఇచ్చిన వాగ్దానం అదే. నిర్గమం 34:10-11 ఐ విల్ డూ మార్వల్స్. నేను మీ మధ్య అద్భుతాలు చేస్తా. ఎలాంటి అద్భుతాలు చేస్తాడు? ఏ జనము మధ్య చేయబడని అద్భుతం. ఏ ఊర్లో జరిగిన అద్భుతం? ఏ ఊర్లో జరిగింది? బేతనీలో జరిగింది. చనిపోయి 4 రోజులు సమాధిలో ఉన్న లాజరు ఇప్పుడు బయటికి లేచినాడు. ఏ ఊర్లో లేదు ఇది? నాయన గ్రామంలో ఉంది. పాడి మోసుకొని పోతున్నవన్నీ బాగు చేసినాడు. అలాగా 4-5 సందర్భాల్లో చనిపోయిన వారు బాగా ఉండదు వాక్యంలో మనం చూస్తాం. అయితే 4 రోజులు సమాధిలో నుండి పైకి వచ్చింది ఇదొక్కటే. యేసుప్రభు నీ జీవితంలో కూడా అలాగ చేయాలని కోరుతున్నాడు. బేతనీల్లో కూడా అలాగ చేయాలని కోరుతున్నాడు. బట్ నమ్మేవాళ్ళకి కావాలా? ఆయన అద్భుతాలు చేయగలడు. మా దగ్గరికి వస్తే ఆయన ఊరికే తినిపోయే రకం కాదు, మా టైపు కాదు యేసుప్రభు వారు. మేమంటే ఏదో వస్తే మీరు పిలిస్తే ఇప్పుడు భోజనం పెడితే తర్వాత వెళ్ళమంటే వెళ్తాం. యేసుప్రభు అలా కాదు. ఆయన అడుగు పెట్టాడంటే ఆశీర్వాదాలే, ఆయన మాట్లాడినాడంటే ధన్యతలే, ఆయన చేయి పెట్టాడంటే స్వస్థతలే, ఆయన నోరు తెరిచినాడంటే ముత్యాల ప్రవాహమే. యేసు వారి జీవితాల్లో మార్చడానికి వచ్చినాడు.
50 ఏళ్లలో ఏ ఇల్లులో ఈ అద్భుతాలు జరగలేదు. 6000 సంవత్సరాల మానవ చరిత్రలో ఎక్కడ జరగని ఏకైక అద్భుతం 4 రోజులు సమాధిలో ఉన్నవాడిని లేపి సంఘంలో పెట్టాడు. ఇప్పుడు సంఘం అంటే ఏంటంటే ఎవ్రీ పర్సన్ దట్ కేమ్ అవుట్ ఆఫ్ ద టూమ్ ఈజ్ సిట్టింగ్ అట్ ద టేబుల్. సమాధిలో నుండి బయటకు వచ్చి బల్ల దగ్గర కూర్చుండేవాళ్ళు లాజరుకు పోలిక. ఎ సైలెంట్ బిలీవర్, మౌనముగా ఉన్న విశ్వాసం. కొంతమంది విశ్వాసులు మౌనంగా ఉంటారు. మంచికే మౌనం అనుకుంటే ఎన్ని అద్భుతాలు జరిగినా నోరు తెరిచి చెప్పరు. ఎందుకో తెలియదు మనకి. వాళ్ళని ఎంత కదిపినా కానీ, భార్య కదిపినా, భర్త కదిపినా, పిల్లలు కదిపినా, ఏం బ్రదర్ అంటే నవ్వుతారు, స్మైల్ ఇస్తారు, 32 పళ్ళు కనిపించేటట్లు. అంతకంటే ఇంకేం మాట. దే ఆర్ లాజరస్, వాళ్ళ లాజర్లు. రెండో రకం ఏంటంటే మార్తలు. వాళ్ళు కష్టపడి పని చేస్తుంటారు. ఎంత కష్టం అంటే గాడిద కష్టం చేస్తుంటారు. మామూలు మన భాషలో చెప్పాలంటే యుద్ధ మాదిరి కష్టపడుతుంటారు. నేనేం చెప్పేది బైబిల్లో రాశారు చూడండి, కీర్తనల్లో 144:14. Psalm 114:14. మా ఎడ్లు అంటే మా మార్తలు చదివితే తప్ప, మా మందిరంలో హెల్ప్ చేసేవాళ్ళు గొప్ప బరువులు మోయగలవు. మా వీధులలో చొరబట్టైనను రుకులెత్తటైనను లేదు. ఇట్టి స్థితి గలవారు ఎద్దుల మాదిరి ప్రయాసపడుతుంటారు. రాత్రి బగాళ్ళు ఎద్దు రాత్రి లేపితే ఏంటి నన్ను ఇప్పుడు లేపుతున్నావు, పొలానికి ఇప్పుడు రాను, ఉదయం వస్తా, నాకు నిద్ర తక్కువ వచ్చింది పడుకో అని చెప్పదు యజమానితో. రాత్రి లేపితే రాత్రి లేస్తుంది. దాని కాడి కిందికంటే కాడి కిందికి వెళ్తుంది, బండి అంటే బండి దగ్గరికి వెళ్తుంది, ఎరువు బండి అంటే ఎరువు బండికి వెళ్తుంది, ఇత్తే గొర్రె అంటే గొర్రె దగ్గరికి వెళ్తుంది, కలప తీసేదని కలప దగ్గరికి వెళ్తుంది. నేను కేవలం పలానా పని చేస్తాను అలాగే చెప్పదు. రైతే కొన్ని ఎద్దుల్ని కొన్ని దానికి పెడతాడు. ఇప్పుడు విత్తే ఎద్దులు అంటే మీకు నేను చెప్పే మాటలు కొత్తగా ఉంటుందేమో, కంప్యూటర్స్లో మాదిరి ఉండొచ్చు, ఏ మాదిరి ఉంటుందేమో. పాతకాలం వాళ్ళకి నేను చెప్పే బాగా అర్థమవుతుంటాయి, గ్రామాల నుండి వచ్చిన వాళ్ళకి. రైతే కొన్ని ఎద్దుల్ని విత్తటానికి మాత్రమే పెడతాడు. అవి వేరే చిన్న చిన్న పనులకు వాడడు. ఎందుకంటే ఆ ఎద్దులు అంత ఎక్స్పర్ట్. నేరుగా 7 ఎకరాలున్నా 10 ఎకరాలున్నా ఒకే రోజే ఎత్తుతాడంట. ఉదయం 5 గంటలకు పొలంలో ఉంటే నేరుగా ఎంత జీపీఎస్ పెట్టి దారం పెట్టి మన లైట్ పోల్స్, టెలిఫోన్ పోల్స్ ఇవన్నీ వేసిన దానికంటే సూటిగా అవి పొలంలో నడుస్తాయంట. వాటి నడకను బట్టే సరి చేసుకుంటారు. అందుకే కొన్ని చోట్ల ఆ పొలాలు విత్తిన తర్వాత పంట మొలిచిన తర్వాత ఇరుగు పొరుగు పోయేవాళ్ళు చూస్తారు, అబ్బా ఏమి చక్కగా ఉన్నాయి కదా చాళ్ళు, ఎట్లేసారు కదా, దారం పెట్టారా, టేప్ పెట్టేసారా, జీపీఎస్ పెట్టారా, ఏమేసారు ఎద్దుల్లో. అయితే ఎద్దులు అన్నిటికీ వాడరు సుమా. కలప తీసాక వాడరు. గుంటకు బాసేది ఏమంటారు, గుంటకేనా, ఆ గుంటకు దానికి వాడరు, దానికి మిగతా దానికి వాడరు. కేవలం ఇత్తే ఎద్దులే. కొన్ని సెలెక్టివ్ ఉంటాయి, పందెపు ఎద్దులు అని ఉంటాయి అనుకో. ఆ సెలెక్టివ్ పందానికి మాత్రమే వాడతారు. దారం పడిపోయేదానికి అంతా వాడరు. ఒంటెద్దు బండికి వాడరు, మున్సిపాలిటీ బండికి వాడరు, సెలెక్టివ్గా వాడతారు. మా ఎడ్లు ఏకవచనం కాదు, అంటే ఒకళ్ళే కాదు అలాంటి వాళ్ళు. మార్తలు ఒకళ్ళు కాదు, చాలామంది ఉన్నారు. మా ఎడ్లు మిక్కిలి బరువు మోస్తాయి. ఎప్పుడైనా రాత్రి పగులు బ్రదర్ ఇంతమందికి వంట చేయాలా, లేదా ఇన్ని ఏర్పాట్లు చేయాలి, ఇన్ని చూడాలా, ఎవడు చనిపోయినా పెళ్ళిళ్ళైనా ఏదైనా పాపం వాళ్ళు చేసే కష్టం చెప్పనండి. వాళ్ళు మార్తలు. ఇంకొక 3వ రకం ఉన్నారు. మార్త దానికి ఈ సైలెంట్ బిలీవర్, వీళ్ళంటే సర్వింగ్ బిలీవర్స్, పనిచేసేవాళ్ళు, పరిచయం చేసేవాళ్ళు. 3వది ఎవరు, మరియమ్మ, స్క్రిప్చురల్ బిలీవర్, సాక్రిఫైజింగ్ బిలీవర్. ఆమె ఏం చేస్తుందంటే వచ్చిన డబ్బులన్నీ కూలిపోయినవి అన్నీ తీసుకొని ఒక అత్తరు బాటిల్ కొనింది. కొన్ని యేసు ప్రభువుల వారు వచ్చిన వెంటనే అత్తరు బాటిల్తో ఆయన పాదములను అభిషేకించినట్లు వాక్యలో మనం చూస్తాం. ఆ 3 సందర్భాల్లో యేసు ప్రభు దగ్గర కనిపిస్తుంది. లూకా 10 ఇందాక మనం చదివాం కదా,
యోహాను 11, యోహాను 12, 3 సందర్భాల్లో ఆమె ప్లేస్ ఏంటంటే పాదముల యొద్ద. యేసు ప్రభు పాదాల దగ్గర కనిపిస్తుంది. అది ఆమెకు పర్మనెంట్ బర్త్. ఇప్పుడు మీరు కదా కొన్ని పర్మనెంట్ స్థలాలు, స్తంభాలు, కుర్చీలు వేసుకుని ఉంటారు కదా, ఏమైనా ఆడే ఉంటారు. అక్కడంటే ఒక అడుగు ముందుకు రారు, అక్కడికి పక్కన పోరు. ఏమంటే అది రిజర్వ్డ్ ప్లేస్. ఈమెకు కూడా రిజర్వ్డ్ ప్లేస్. నేను చెప్పేది కదా, వాక్యంలో రాశారు చూడండి, 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనం. జాన్ చాప్టర్ 12 verse 3. అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చజటామాంస అత్తరు ఒక శరీరన్నర ఎత్తుకొని యేసు పాదములకు, యేసు ప్రభు పాదాల దగ్గర. సరే, ఇప్పుడంటే తమ్ముడో లేదా బ్రదరో లేచినాడు, చాలా ఇంట్లో సంతోషంగా ఉంది అని అనుకోవచ్చు. థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ 12వ అధ్యాయం. 11వ అధ్యాయంలో వాళ్ళకి తమ్ముడు చనిపోయాడు కదా, అది బాధతో ఉన్నారు. తిరిగి లేచిన వెంటనే థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ మాదిరి పెట్టారు. యేసు ప్రభు శిష్యులందరూ వచ్చినారు. మంచి సాధారణంగా థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ పెట్టినప్పుడు మనము వాక్యం వింటామా వినమా? మనమంటే అందరు కాదు, మీటింగ్ ఏర్పాటు చేసిన వాళ్ళు వింటారా వినరా? వెరీ గుడ్. అంత కరెక్ట్గా ఎట్లా చెప్తున్నారు మీరు? అలవాటు కదా. థ్యాంక్స్ మీటింగ్ ఏర్పాటు చేసిన వాళ్ళు వాళ్ళ వాక్యం వినరు, వాళ్ళు దొరకరు కూడా, ఎక్కడో బయట ఉంటారు. వచ్చింది ఏం బ్రదర్ అంటే, వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు చూసుకోవాలి కదా అన్న. మిగతా వాళ్ళ కొరకు ఇది వాక్యం. కానీ ఆమె ఎక్కడుంది? మరి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు చూసుకోవాలి కదా. తమ్ముడు చచ్చిపోయిన తర్వాత బాగైనాడు, మరి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు. ఆమె లోపల కూర్చొని ఉంది, మేము వస్తే అసలు పట్టించుకోలేదనే వాళ్ళు ఉండరు వాళ్ళ ఊరిలో. 50 ఇళ్ళు ఉన్నాయన్నాం కదా, మరి 50 ఇళ్ళు వస్తే మరి ఆమెలో యేసుప్రభు పాదాల దగ్గర కూర్చుంటే వచ్చేవాళ్ళు పోయేవాళ్ళని వాళ్ళు చూసుకుంటారు. యేసుప్రభువే చూసుకుంటాడు. మనం ఎందుకు చూసుకుంటాం? యేసుప్రభు చూసుకోడని. యేసుప్రభు చూసుకుంటాడని నమ్మకం మనకుంటే మనం లోపల కూర్చుంటాం. ఆయన చూసుకోడబ్బా, ఆయన ఏదో వాక్యం చెప్పుకుంటా ఆయన పనులు ఆయన ఉంటాడు, మనమే చూసుకోవాలి అనుకునేవాళ్ళు బయట కూర్చొని అక్క కూర్చోండి అన్న, కూర్చోండి బ్రదర్, అది మనం చూస్తాం. థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ అప్పుడు ఇంకా మనం ఎంత హంగామా చేస్తామో చెప్పనట్లు కాదు. మనకి బెస్ట్ డ్రెస్ వేసుకుని ఉంటాం, పైనుండి కింద దాకా అంత జిగల్ జిగల్ తళక్ తళక్ అనేదంతా ఉంటుంది. చెప్పనలేవు కానంత. ఎవళ్ళు వేరే వాళ్ళ అట్రాక్షన్ కూడా లేదా వేరే వాళ్ళ అటెన్షన్ కూడా మనం అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. మా డ్రెస్సు మా ఇవన్నీ చూడండి అని. భక్తి కాదు, వస్త్రాధారణ. మరి అలాగే చేసిందా? ఆమెలో మనం ఏం చూస్తాం? యేసు ప్రభువుని ఆరాధించేది చూస్తాం. సాక్రిఫైజింగ్ ఉమన్ బిలీవర్. 11వ అధ్యాయంలో యోహాను సువార్త 11వ అధ్యాయం, జాన్ చాప్టర్ 11 32. అంతటా మరియ యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి, ఎప్పుడైనా ఏ ఇన్సిడెంట్ అయినా ఆమెకు ఒక రిజర్వ్డ్ ప్లేస్. ఏంటది? లూకా సువార్త 10వ అధ్యాయంలో కూడా పాదాలే, సమయార్థబాటు మాట చూపించలేకపోతున్నా. 11వ అధ్యాయంలో ఎవరు మనం ఏదైనా చేస్తాం కానీ ఇది మాత్రం చేయం. 11వ అధ్యాయంలో ఏంటి? ఇంట్లో ఎవరైనా చనిపోతే మనకు ప్రియమైన వాళ్ళు యేసు ప్రభు వస్తే మనం ఆ శవపేటికి వదిలేసి ఆయన పాదాల దగ్గర ఎంతమంది కూర్చుంటారు? చేయొద్దండి. ఒకళ్ళు మరేం ఒక్కటే కూర్చోగలదు, ఇంకెవరి చేత కాదు, మన చేత కాదు. మనం ఆ శవపేటికి దగ్గర నుండి లేచి రాలేము. ఆ దుఃఖం, ఆ భారం అలాగే ఉంటుంది. ఎవళ్ళు యేసు ప్రభు మిమ్మల్ని పిలుస్తున్నాడంటే ఆయనే రమ్మను. ప్రేమతో యేసు నిన్ను పిలుచుచున్నాడు రమ్మ. సువార్త పాటు ఈ కాంటెక్స్ట్లోనే రాసిందేది. యేసు నిన్ను పిలుస్తున్నాడు. యేసు ప్రభువు వీళ్ళ దగ్గరికి రావాలా, వీళ్ళు యేసు ప్రభు దగ్గరికి రావాలా? అంటే చనిపోయి శవపేటికి ఇబ్బందుల్లో, లేకపోతే వాళ్ళ తమ్ముని అంతదాకా పాతి పెట్టేసి వచ్చారు కదా బ్రదర్ని. ఇప్పుడు వాళ్ళు బాధతో ఉంటే ఓదార్పు, మనము బాధ ఉన్న వాళ్ళ దగ్గరికి పోతామా? వాళ్ళ మన దగ్గరికి వస్తారా? చెప్పరేంటి? ఓదార్పు యాత్ర ఎట్లా జరుగుతుంది? బాధ ఉన్న వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి పరామర్శిస్తాం. ఇప్పుడు యేసు ప్రభువు దగ్గరికే వాళ్ళని పిలిచినారు. బోధకుడు నిన్ను పిలుస్తున్నాడు. ఇప్పుడు యేసు పాదాల దగ్గర ఆమె మనకు కనిపిస్తుంది. అంటే తనకు దుఃఖమైన సంతోషమైన యేసు పాదాలు విడవలేదు. ఇది సంఘం యొక్క అనుభవం. ఇప్పుడు సంఘంలో 3 రకాలైన వాళ్ళని చెప్పా. మొదటిది ఏంటి? సైలెంట్ బిలీవర్స్, లాజరు వలె మౌనంగా ఉండే విశ్వాసం. రెండవ రకం ఏంటి? సర్వింగ్ బిలీవర్స్, మార్త వలె పనిచేసేవాళ్ళు. గాడిది కష్టం, ఎద్దు కష్టం. మూడో రకం ఏంటి?
సాక్రిఫైజింగ్ బిలీవర్స్. మరి వాళ్ళే యేసు పాదాల దగ్గర కూర్చుని ఆయన మాటలు వినేవాడు. ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో పర్సంటేజ్ ఎంత? 35 వేసుకోండి. ఈ 3 రకాల్లో మనం ఏ రకం? మొదటి రకమా, రెండో రకమా, మూడో రకమా? మన రకం ఇక్కడ లేదు కదా. పైవేవియూ కాదు, నన్ ఆఫ్ ద అబౌవ్. పైవన్నీయునా 30% లాజరు వల్లే, 30% మార్త వల్లే, 30% మరియ వల్లే సమానంగా ఉన్నారు. చూడండి, ఏం తక్కువ లేరు. మరి మనమే రకము? ఇప్పుడు లాజరు వల్లే సైలెంట్గా ఉంటే ప్రభువా నన్ను మార్త వల్లే మార్చు. మార్త వల్లే పనిచేసే దాంట్లో నుండి ఇంకెక్కడ మార్చాలా? మరియ వల్లే నీ పాదాలే నాకు శరణ్యం. నా ఇంట్లో మరణమైనా నీ పాదాలే, నా ఇంట్లో కృతజ్ఞతాస్తుతి కూడికైనా నీ పాదాలే, నా ఇంట్లో ఏం జరిగినా నీ పాదాలే. దట్ ఈజ్ కాల్డ్ బేతనీ. దాన్ని బేతనీ అంటారు. అక్కడ యేసుప్రభు ఉన్నాడు. అక్కడ యేసుప్రభు ఉండి అక్కడి నుండి యెరూషలేముకి వెళ్ళాడు. సమయార్థబాటును బట్టి ఇప్పుడు నేను చూపించట్లేదు, కానీ 12వ అధ్యాయంలోనే రాశారు. అక్కడి నుండి మట్టలాది వారమున యెరూషలేముకు బయలుదేరాడు. ఆయన బేతనీలో ఉన్నాడని యెరూషలేము వాళ్ళకి తెలిస్తే వాళ్ళు కొంతమంది యేసుప్రభు దగ్గరికి ఇక్కడికి వచ్చారు. వాళ్ళే తీసుకెళ్ళారు. ఆయన ఉంటే ఇతరులు అక్కడికి వస్తారు. మనముంటే వచ్చేవాళ్ళు మానేస్తారు. ఎందుకు బ్రదర్ మానేసినారు అంటే, మీరున్నందుకు మానేసినామన్న. మమ్మల్ని చూసినారా మీరు? ప్రభుని చూడట్లేదా? మనిషిని చూస్తే మానేస్తాం, ప్రభుని చూస్తే ఆకర్షించబడతాం. మమ్మల్ని ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదాం. ప్రభు మన కొరకై శిలువ మీదకి వెళ్ళి రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడి పరలోక స్థలములో ఉన్నాడు. ఇది మనల్ని బాగు చేయాలని కోరుతున్నాం. ఇలాంటి బేతనీలో ఉండాలని కోరుతాం. ఆయనున్న బేతనీలో మనముందమ్మా, మనమున్న బేతనీలోకి ఆయన రావాలా? అది దూరమే, అది కష్టమే, అది ఆకర్షణీయం కాదు, అది అందంగా లేదు, అది సామాన్యంగానే ఉంది. అది మామూలు ప్రజలే అక్కడ కనిపిస్తున్నారు. బైబిల్లో రాయబడింది అదొక గ్రామము. పట్టణం ముందు యెరూషలేము, కానీ ఎక్కడికి వచ్చాడు? గ్రామానికి వచ్చాడు. అంటే అర్థమేంటి? పట్టణాలని వదిలేసి గ్రామానికి రమ్మని కాదు ఇక్కడ నేను చెప్పేది. ఆత్మీయంగా గ్రామం అంటే ఏంటి? కంటామినేషన్ లేదు అంటే, పొల్యూషన్ లేదు అంటే, కాలుష్యము లేదు. మనుషుల్లో కాలుష్యం మామూలుగా చెప్తుంటారు కదా కొంతమంది, నేను చెప్పేది కాదు, నన్ను అపార్థం చేసుకోవద్దండి. గ్రామాల్లో వాళ్ళు అబ్బా ఎంత నిష్కళంగా ఉంటారన్నా, నవ్వితే నోటి నిండా నవ్వుతారు, హృదయం నిండా నవ్వుతారు, మాట్లాడితే అట్లా. అదే టౌన్లో అయితే ఒకవైపు నవ్వినట్లు ఉంటుంది, వెనక్కి కట్టి పెట్టుకుంటారు. యూట్యూబ్ బ్రూటస్ నవ్వినట్లు ఉంటుంది, మాట్లాడినట్లు ఉంటుంది, పలకరించినట్లు ఉంటుంది. అబ్బాబ్బబ్బ ఏమున్నారు అన్నాడు. గ్రామాల వాళ్ళకంటే అవన్నీ తెలియదు అంటారు. మరి మనకు తెలియదు, మాకంటే మీకు బాగా తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారు అలాగ నిష్కళమైన హృదయం, కపటము లేని నవ్వు, స్వార్థం లేని ప్రేమ, ఆధ్యాత్మికంగా జీవించే మనుషులతో ఆయన ఉండాలని కోరుతాడు. 5వ దాకా చూపించి ముగించిన, ఎందుకంటే కంక్లూషన్ అది. గాస్పల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్ చాప్టర్ 24 verse 50. లూకాసు వార్త 24వ అధ్యాయం 50వ వచనం. ఆయన బేతనీ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకించబడి పరలోకమునకు ఆరోహణమాయను. ఇప్పుడు నేను ఇలాగ చెప్తా తప్ప, ఆయన భూమి మీద నుండి కిందకు వచ్చేటప్పుడు దగ్గరున్న ఊరు బెత్లెహేము, ఆయన భూమి మీద నుండి పరలోకానికి వెళ్ళేటప్పుడు దగ్గరున్న ఊరు బేతనీ. మనం మొదటిదే రెండవదే? వారిని ఆయన తీసుకుని పోయాడు. ఎవరైతే ఆయన్ను ఆహ్వానించి స్వీకరించి పరిచర్య చేస్తారో వారిని ఆయన తీసుకెళ్తాడు. అందరు కాదు, దారెమ్మడి పోయే వాళ్ళందరినీ కాదు.
వారిని ఆయన బేతనీలో నుండి తీసుకొని పోయి, అంటే బేతనీ ఈజ్ నియరెస్ట్ టు ద హెవెన్. బేతనీ పరలోకానికి దగ్గరగా ఉంది. యేసుప్రభు వారు దట్ ఈస్ ద లాస్ట్ ప్లేస్, అది ఆఖరిగా ఆయన భూమి మీద ఉన్న స్థలం, ద ప్లేస్ ఆఫ్ హిస్ రిటర్న్, ఆయన రాబోయే స్థలం. గల్లే మనుషులారా, ఎందుకు అశాంతంగా తేరి చూస్తున్నారు? ఈ మనిషి కుమారుడు ఎలాగ పైకెత్తబడినాడు, ఉదయనాన్ని అలాగే రాబోతున్నాడు. ఒలివల కొండ, గల్లే, ఈ బేతనీ, ఇదంతా దగ్గర దగ్గర ఉన్న స్థలాలు అవి. ఉదయనాన్ని ప్రభు రాబోతున్నాడు. ఎవరు యేసుక్రీస్తు ప్రభు యొక్క అననంగిలుగా ఉంటారు, దగ్గరలో ఉంటారు, ఆయన మాట వినటానికి ఇష్టపడతారు, ఆయనతో కలిసి భోజన బలలో పాలు పొందుతారు, ఆయనకి సేవ చేస్తారు, ఆయన పాదాలు గడుగుతుంటారు, ఆయన కొరకే జీవించడానికి ఇష్టపడుతుంటారు. వాళ్ళకి ఏం ఇన్కమ్ లేదు, సోర్స్ లేదు. మీకు చాలా ఆశ్చర్యం కనిపించదా? 3 మనుషులు 13 మందికి, మొత్తం 20 మందికి భోజనం తయారు చేయాలంటే ఎక్కడి నుండి? ప్రార్థన ఎవరు చేస్తారు? సహాయం ఎవరు చేస్తారు? తర్వాత ఏంటి? పరిచర్య ఎవరు చేస్తారు? చెప్పరేంటి? మన మాదిరి అప్పులు తెచ్చుకుంటారా? బ్యాంకుకి పోతారా? ఇరుగుపోరకు అడుగుతారా? వడ్డీ వ్యాపారాలు అడుగుతారా? అందరికి అప్పులు ఇచ్చిన తర్వాత ఏదో పెట్టిపోతారంటారు చూడు. అయిపోయినా ఆయన వారిని బేతనీలో నుండి తీసుకెళ్ళాడు. ప్రభా, మేము నీతో పాటు వస్తాం. ఎక్కడికి వస్తారు? నీ ఉండు స్థలములో మేము ఉంటాం. అక్కడ బంగారు వీధులు ఉంటాయి, బంగారు మార్కెట్ ఉంది, అంతేనా? బంగారం అమ్మే వ్యాపారస్తులు ఉన్నారు. అక్కడ బంగారు వీధుల్లో నడిచే ప్రయాణస్తులు ఉంటారు, బంగారు ఇళ్లలో ఉండే నివాసస్తులు ఉంటారు. అక్కడ బంగారు ఎన్నిక లేనిదిగా ఉండబోతుంది. పరదేశం, మన దేశం, ప్రభు దేశం, మహిమా దేశం. అక్కడికి మనం వెళ్ళాలని కోరుతున్నాడు. బేతనియా అలాగుండాలని దేవుని అభిలాష. 5 విషయాలు చూసిన. మొదటిది ఎ ప్లేస్ ఆఫ్ రెస్ట్, అది విశ్రాంతి ఇచ్చిన స్థలం. రెండవది ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్, అది ఆయనకు నివాస స్థలంగా ఉన్న స్థలం. మూడవది ప్లేస్ ఆఫ్ రిజరక్షన్, పునరుత్థానం 11వ అధ్యాయంలో యోహాను సువార్తలో లాజరు పునరుత్థానాన్ని అది మనకు జ్ఞాపకం చేస్తుంది. యోహాను సువార్త 12వ అధ్యాయం ప్లేస్ ఆఫ్ రికవరీ, రెస్టోరేషన్, సమకూర్పు. డేవిడ్ రికవర్డ్ ఆల్. 1 సమూయేలు 30:19 దావీదు సమస్తమును సమకూర్చుకున్నాడు. ఆ బేతనే తమను పోగొట్టుకున్నారు, ఇబ్బందుల పాలయ్యారు, కన్నీటితో ప్రవాహంతో వచ్చింది. నౌ దే హ్యావ్ ఆల్ రికవర్డ్. డెడ్ వాజ్ బ్రాట్ ఇన్ టు లైఫ్. చనిపోయిన వాడు ఇప్పుడు తిరిగి వచ్చినాడు. సమాధిలో ఉన్నవాడు బల దగ్గర కూర్చున్నాడు. ఏడుపు, దుఃఖము అన్నీ ఎగిరిపోయినాయి. 60:20 యువర్ డే ఆఫ్ సారో షల్ బి ఎండెడ్. మీ దుఃఖ దినములు సమాప్తమగును. యేసుతో కూర్చుంటే అన్నీ సమాప్తం. 5వ దాకరిది లూకాసు వార్త 24:50 ఎ ప్లేస్ ఆఫ్ రిటర్న్. ప్రభు తిరిగి సంఘాన్ని కొరకు రాబోతున్నాడు. ఈ సంఘములో ఆయనతో పాటు ఉన్న వారందరిని ఆయన ఎత్తుకొని వెళ్ళిపోతాడు. ప్రభు మనల్ని అలాగ సిద్ధం చేయాలని కోరిక. మనం లాజరు వలె, మార్త వలె, మరియ వలె అలాగే ఉండిపోయామ్మా. యేసు వలె మారాలని ఆశ ఉందా? ఆయా సిలువను చూస్తూ, పతనాలు ఒప్పుకుంటూ, బలహీనతలు ఒప్పుకుంటూ, ప్రభు నన్ను భార్య మార్చలేదు, భర్తే మార్చలేదు, ఎవరు మార్చలేరు, నా అంతకు నేను మారలేను, కానీ నీ వలే ఉండాలని నాకు ఆశ ఉంది, మార్చవా? యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది.